హోల్ ఇండియాలో తనకంటే సీనియర్ లీడర్ ఎవరూ లేరు అని చెప్పుకునే పొంకనాల నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రధాన మంత్రులను రాష్ట్రపతులను డిసైడ్ చేసిన అని డప్పు కొట్టుకునే సెల్ఫిష్ యూటర్న్ తీసుకున్నట్లా గిన్నీస్ బుక్లకు ఎక్కిన రింగిస్ ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో యూటర్న్ తీసుకొని మళ్ళొక రికార్డ్ బ్రేక్ చేసిండు. ఆయన ఎవరో కాదు, మనందరికి తెలిసిన మన ఇంద్రబాబు. ఏం చెల్లమ్మలో బాగున్నారా? బాగున్నారు గాని ముచ్చడేందో చెప్పు ముందు. నువ్వు ఆగవమ్మా ఆగవు. నిన్న కాదు నేను అడిగింది మా తమ్ములను, మా ఆడపడుచులను. ఏం తమ్ముడు బాగున్నావా? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? మీ మమ్మీ డాడీ బాగున్నారా? వాళ్ళని అడుగు, నా గురించి చెప్తారు. ఏంది సార్, మీ తమ్ముళ్లకు పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? పెళ్లి సంబంధం కాదు, మా తమ్ములతో సంబంధం కలుపుకుంటా ఉన్నాం. నమస్తే తమ్ములు, నమస్తే చెల్లెమ్మలు. తమ్ముళ్లతోని సంబంధము? ఇదేంది ఇది గమ్మతున్నది. ఇవాళ మీ తెలుగు తమ్ముళ్ళ మీద అంతగానం ప్రేమ చూపిస్తున్నారేంది? మా తెలుగు తమ్ముళ్ళు ఏమైపోతే ఎవడికి కావాలి? నేను మాట్లాడుతున్నది నా తలరాతను మార్చి కొత్త తమ్ముళ్ళు చెల్లెమ్మల గురించి. కొత్త తమ్ముళ్ళు చెల్లెమ్మల? మళ్ళేందో కన్నింగ్ ప్లాన్ వేసినట్టున్నాడు కదా. ఎవరు సార్ ఆ కొత్త తమ్ముళ్ళు చెల్లెళ్ళు? ఇంకెవరు? వాలంటీర్లు. వాలంటీర్లే. ఆహా, అప్పటి సంది మీరు దువ్వుతున్నది వాలంటీర్లనా? వాలంటీర్ తమ్ముడు. ఏం వాలంటీర్ చెల్లమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా. ఒకప్పుడు నేను ఢిల్లీలో చక్రం తిప్పాను తెలుసా? కొట్టు మీరెంత గ్యాస్ కొట్టినా వాళ్ళు మీ వలలో పడరు. ఆగమ్మా, నువ్వు ఆగు. మధ్యలో ఢీకోవాలేంటి? వాట్ ఇస్ దిస్ దారుణం? ఏం తమ్ముడు, నేను గెలిస్తే మీకు తులం బంగారం ఇస్తాను, డూప్లెక్స్ ఇల్లు కట్టిస్తాను. హైదరాబాద్ లో కట్టింది నేను. ఆ విషయం తెలుసా మీకు? ఏం సారు, వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఇప్పుడు తెలిసిందా మీకు? ఇంతకు ముందు వాళ్ళను ఎన్ని తిట్లు తిట్టిండ్రో మర్చిపోయినరా? వాట్ ఐ యామ్ సేయింగ్ లేదు, బోయింగ్ లేదు. ముయ్ నరం లేని నాలుకతోటి అవేం ఉద్యోగాలు, గోనె సంచులు మోసే ఉద్యోగాలని ఎక్కిరించి ఇండ్లలో మొగోలు లేనప్పుడు వాలంటీర్లు తలుపులు కొడుతున్నారని అవమానించి సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావా? నో నో లిసన్, విను. అరే వినవమ్మా, నేను చెప్పేది విను. నువ్వే కాదు, మీ దత్తపుత్రుడైతే మరీ ఘోరంగా వాలంటీర్లు ఆడోళ్ళను ఎత్తుకొని పోయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నారు, ఒంటరి మహిళలను ట్రాప్ చేస్తున్నారు అన్నాడు. ఛీ, ఆగవమ్మా ఆగో. ఒకడు వాలంటీర్లను తాలిబాన్ టెర్రరిస్టులు అంటాడు, ఇంకోడేమో అధికారంలోకి వచ్చినాక వాళ్ళని రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకుపోతా అంటాడు. ఆ నోరు నొప్పి ఉట్టేటట్టు తిట్టి ఇప్పుడేమో వాళ్ళంత మంచోళ్ళు లేరు అని బిస్కెట్లు వేస్తున్నారు. మీరు మనుషులు కంటి పాపం, మీరు ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా ప్రజలకు సేవలు అందించిండ్రు. వాట్ ఐ యామ్ సేయింగ్, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం. మొన్నటికి మొన్న వాలంటీర్లు 1వ తేదీ ఇంటింటికి పోయి పింఛన్లు ఇయ్యొద్దని పుల్ల పెట్టి అవ్వతాతలు నిన్ను నిమ్మగడ్డను బూతులు తిట్టంగానే మళ్ళా మాట మార్చిండ్రు. చేసిందంతా చేసి ఇప్పుడు వాళ్ళని ఆకాశానికి ఎత్తితే వాలంటీర్లు మీ మాటలు నమ్ముతారు అనుకుంటున్నారా? అస్సలు నమ్మరు. అందుకే కదా 10,000 ఇస్తానని గాలమేసా. వస్తే కొండ, పోతే వెంట్రుక. దట్ ఈస్ మై ప్లాన్. నమస్తే వాలంటీర్ తమ్ముళ్ళు, నమస్తే చెల్లమ్మలు. మిమ్మల్ని వస్తుంటే నాకు ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్ కనిపిస్తా ఉన్నాడు మీ లోపల. మీరందరూ కూడా హీరోలు. ఇంకొక మాట మాట్లాడినామంటే గుద్దుతా. తమ్ముళ్ళు, నేను పక్కకు వచ్చి మాట్లాడతాను. ఏవడ ముందు మన ఆటలు చెల్లవు, నేను వస్తున్నాను పక్కకి. చూసినారులా, ఇన్ని రోజులేమో వాలంటీర్లను ఘోరంగా అవమానించి ఇప్పుడు వాళ్ళను బుట్టలేసుకునే ప్రోగ్రాం షురూ చేసిండు. అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు అని ఇట్లాంటి వాళ్ళని పెట్టినట్టున్నారు. వామ్మో, గింత ఘోరం ఉంటారా మనుషులు?